నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీ అండి మీరు కూడా? రెడీ అండి. మీరు టొమాటో మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే, మరి టొమాటో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2, ఉడికించిన మష్రూమ్స్ అరకప్పు, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, కసూరి మేతి కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? కొంచెం నూనె వేయాలి. ఓకే, మీరు కూడా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా? నానా డైరెక్ట్ కర్రీ. ఓకే, చిటికెడు పసుపు. ఫస్టే పసుపు వేసేసారా? ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. బాగా సన్నగా కట్ చేశారు ఇద్దరు. లేకపోతే మా అబ్బాయి తినడు. అనీషా ఒక్కడే బాబా మీకు? అవునండి, ఇప్పుడు ఇంకొక బేబీ పుట్టాడు. 3rd month. మళ్ళీ బాబు. ఓకే, నైస్. పేరు పెట్టారా? అవునండి, రామ్ చరణ్. రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి రామ్ చరణ్ అత్తగారు చిరంజీవి ఫ్యాన్. ఓ, సో మీ అత్తగారి కోరిక మేరకు మీ అబ్బాయికి రామ్ చరణ్ అని పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నైస్. కొంచెం వేగాలి, కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వగానే టమాటో వేగాలి. సో టమాటో మీరు కూడా పేస్ట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం టమాటో. మీ అభిరుచి చూస్తుంటే నాకు ఒక ఐడియాస్ వస్తున్నాయండి. ఏం ఐడియాస్? అందరినీ అలరించేదే అభిరుచి. భిన్న భిన్న రకాలలో చేస్తున్నారు అభిరుచులు. రుచిగా ఉంటే మీ అభిరుచులు. చిన్నపిల్లలు కూడా పనికొచ్చే స్నాక్స్ లాంటివి చేస్తున్నారు. అందుకనే మా అందరికి మీ అభిరుచి గొప్పది. వెరీ గుడ్, చాలా బాగుంది. చూడగానే స్పాట్ లో వచ్చిందండి. వచ్చిందా? నైస్. మీరు బాగా క్రియేటివ్ అని మాకు అర్థమవుతుంది. మా ఫ్యామిలీ అంతా బాగా అభిరుచికి ఫ్యాన్స్. యాక్చువల్గా మా సిస్టర్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. షీ సెటిల్డ్ ఇన్ శాన్ డియాగో, USA అన్నమాట. అక్కడ వాళ్ళందరూ మా ప్రోగ్రామేగా చూస్తున్నారు. ఈవెన్ స్టార్టింగ్ అసలు దానికి వంట రాదు. షీ స్టార్టెడ్ లర్నింగ్ కుకింగ్ అనమాట, అభిరుచి చూస్తుంటూ. సో ఈవెన్ షీఈస్ కమింగ్ అనమాట. ఈవెన్ షీఈస్ అ బిగ్ ఫ్యాన్. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేయండి మీరు డైరెక్ట్. మీ సిస్టర్ పేరేంటి? నిఖిలా గారు వచ్చేయండి, మేము దగ్గరుండి మీకు ఇంకా వంటలు నేర్పిస్తాం. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. ఇవేమో బాయిల్ చేసిన మష్రూమ్స్ అనమాట. డైరెక్ట్ గా మష్రూమ్స్ ఏంటంటే అందరూ డైరెక్ట్ గా వేసేస్తారు, జస్ట్ వాష్ చేసేయంగానే. కానీ దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ప్రొసీజర్ యాక్చువల్లీ. మా మష్రూమ్స్ ఏంటంటే మైదా పిండితో, సూకా మైదా పిండి whatever you say, దాంతో మొత్తం క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో ఒక 10 minutes పొడి మైదా పిండితో. పొడి మైదా పిండితో. ఇప్పుడు మన పిల్లలకి నలుగు పెట్టినంత గట్టిగా కాక సన్నగా కొంచెం అలా పెడితే ఇంకేముంది, మష్రూమ్ ముద్ద అక్కడ. ఓకే, కొంచెం క్రీమ్, కాజు పేస్ట్ అన్నమాట. సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు, కారం చాలు. ఓకే, కొంచెం గరం మసాలా. దాని తర్వాత పనీర్ వేసేస్తాము. పైన కొంచెం కారం వేయచ్చు, వేస్తాము. కలర్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదా? కొంచెం ఏంటంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నా మా ఇంట్లో గొడవలు. కొంచెం టేస్ట్ లేకపోయినా తినడు మా బాబు. కొంచెం మూత పెడదాము. కొద్దిగా ఫ్లేవర్స్ అన్ని దీనికి పడితే మనకి రెడీ కదా. అసలు అంటే ఐ వాంట్ టు థ్యాంక్స్ అభిరుచి టీమ్ అనమాట. యాక్చువల్గా మా అమ్మమ్మ ఇస్ అ బిగ్ ఫ్యాన్. చాలా రిక్వెస్ట్ చేసి ఐ జస్ట్ మేడ్ హర్ టు ఎంటర్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. జనరల్ గా అంటే ఏజ్ లిమిట్ ఉంది ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. సో మీరు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మాకు మెయిల్ చేసినందుకు ఈ రోజు మేము హేమలత గారిని వెల్కమ్ అండి. మా ప్లెజర్ అది. ఓకే, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ చక్కగా ఇంట్లో కూర్చొని మా ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటారు. మేము బయట కలిసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అట్ లాస్ట్ ఇలా ఒకళ్ళని మా ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేసి వంట చేయించినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. చూద్దామా? థ్యాంక్స్ మా మనవడికండి. నీ మనవడికి కసూరి మేతి కొంచెం మనం రబ్ చేసి వేసేస్తే ఆ ఫ్లేవర్ కి బాగుంటది.
ఓకే, టొమాటో మష్రూమ్ కర్రీ కూడా రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ కర్రీ రెడీ. Drop.